చేసేస్తున్నారు. చూసారా నా చేతిలో ఏముందో? ఏంటి తెలుసా, ఇది సూకా గోబర్ అంటే ఆవు పేడ. పిడక అంటారు కదా, పిడక. బాగా ఎండిన పిడక తీసుకొచ్చి మీకు ముందుసారి ఒక మొక్క చూపించాను కదా, ఆ మొక్క అయితే ఇప్పుడు బాగా వచ్చిందనమాట. చూడండి లీవ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇంకా దీంట్లో నేను ఏమేమి వేస్తున్నానంటే ఎండిపోయిన గోబర్ వేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఈ పిడక చిన్న చిన్న ముక్కలు వేస్తూ ఉంటాను ఇందులోని. ఇంకా చూసారా, ఇందులో మనం ఉల్లిపాయల తొక్కలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను అనమాట. రిచ్ ఇక్కడ చూపించు. ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేస్తున్నాను. సో ఇలా అయితే నా మొక్క హెల్తీగా పెరుగుతుందనమాట. అండ్ మంచిగా బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. సైడ్ సైడ్ నుంచి కూడా చాలా బ్రాంచెస్ వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం పెంచిన మొక్క ఎంత బాగా వస్తుందంటే ఎవరికైనా హ్యాపీయే కదా. చూడండి ఎంత బాగుందో కదా నా ప్లాంట్. అండ్ ఈ మొక్క పేరు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఆకు మీకు కనిపించడానికి మనీ ప్లాంట్ లా ఉంది, ఇంకా పాన్ పత్తా లా ఉంది, కానీ ఆ రెండు కూడా కాదు. ఇది పొడవుగా వస్తుందన్నమాట. ఇది డెవిల్ ప్లాంట్ అని ఉందన్నమాట. నేను సెర్చ్ చేస్తే డెవిల్ ప్లాంట్ అని వస్తుంది. బట్ నాకు కూడా తెలియదు ఏ ప్లాంటో. వేసాను, బట్ చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది రూమ్ టెంపరేచర్లోనే బాగానే ఉందన్నమాట. బయట నేను సూర్యుడికి పెట్టట్లేదు, సూర్యరశ్మిలో పెట్టట్లేదు. రూమ్ టెంపరేచర్కి బాగానే వస్తుందన్నమాట ప్లాంట్. చాలా బ్రాంచెస్ వస్తున్నాయి. సో చూడండి ఎంత బాగుంది కదా. ఇంకేం చేస్తున్నారండి అందరూ? మా రిచ్చు అయితే వీడియో తీస్తున్నాడు. మా రిచ్చుకి, మా సంపత్కి లాస్ట్ ఎగ్జామ్ అనమాట, వెళ్ళాడు. సో నేను అందుకనే కొంచెం ఫ్రీ అయ్యానమాట. ఫ్రీ అయ్యి ఇవాళ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో షూట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇగో చాలా రోజుల నుంచి ఈ ప్లాస్టిక్ టిన్లో వేసి ఉంచాను అనమాట. బకెట్లోని, పెయింట్ బకెట్లో వేసి ఉంచాను. మొక్క అయితే చాలా బాగా వచ్చింది. బట్ చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి మొత్తం మొక్క అంతా ఇలా చేశాడు అనమాట, కట్ చేస్తాడు. బట్ నో ప్రాబ్లం, మొక్క అయితే బతికే ఉంది కాబట్టి దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంటి ముందు పెడితే ఏం బాగాలేదు. నా దగ్గర ఒక వేస్ట్ క్లాత్ ఉందన్నమాట. సో ఈ వేస్ట్ క్లాత్తో దీన్ని నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని వాల్యూమ్ చూద్దాం. కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. దీన్ని సెంటర్లో తీసి కట్ చేద్దాం. మనం ఊళ్ళో లీఫ్ కూడా పెడదాం. ఈ రెండు మొక్కల్ని గోళాలు ఇవాళ డెకరేట్ చేస్తాను. టూ పీసెస్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చూసారు కదా, ఈ సెంటర్ బిట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఫెవికాల్ పెట్టి అటాచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఫెవికాల్ అటాచ్ చేస్తాను.
ముందు మనం చూసినట్టయితే ఇది ఒక పెయింట్ బకెట్. సో చూడండి ఇప్పుడు దీని లుక్ ఎంత బాగుందో కదా, ఫుల్ చేంజ్ అయిపోయింది లుక్ అనేది. సో ఎలా ఉందో మీరు అందరికి కూడా చెప్పండి. అండ్ ఇదైతే ఒక స్మాల్ టీఏవై కిచెన్లోని ఒక ఖాళీ బాటిల్లో నేను ఎల్ఈడి లీడ్ స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ వైర్ వేసి దీన్ని ఇలాగా డెకరేట్ చేస్తానమాట. అండ్ అదే రోజు మా ఇంటికి ఒక ఫ్లై వచ్చింది. ఇదేదో నాకు అర్థం అవ్వట్లేదు, మీకు కనుక ఎవరికైనా తెలిస్తే దీన్ని ఏం చెప్పండి, బాగుందనేసి షూట్ చేశాను. ఈ రూమ్లో ఏంటంటే ఈ వాల్ అంతా కూడా ఎంటీగా ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఏదైనా వాల్ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. మన దగ్గర ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి కదా, చాలా తెప్పించి ఉంచాను కలర్స్ అనేవి. సో వీటితో ఇంక ఇవాళ నేనైతే వాల్ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సంపత్కి ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ రిచ్చుకి ఎగ్జామ్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సో దీపం అయితే పెట్టేశారు ఇంట్లోని పిల్లలు. అండ్ నాకైతే ఈవేళ వంట చేయడానికి టైం పడుతుందన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి. సో ఈ ఉన్న టైంలో ఒక 1 అవర్లో ఈ వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి, నాకు చేతికి ఎలా డిజైన్ వస్తే అలా నేను డ్రా చేసి వాల్ పెయింటింగ్ అయితే ఇవాళ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్తో ఫస్ట్ నేను అవుట్లైన్ అనేది డ్రా చేస్తాను. చూడండి, ఈ బ్లాగ్ వచ్చినప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇది 1 మంత్ బిఫోర్ చేసిన పెయింటింగ్ అనమాట. బట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. సో అందరూ కూడా నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బ్లాగ్లో నేనైతే చిన్న చిన్న డిఏవేస్ చేశాను కదా, సో అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఇవైతే పెద్ద డిఏవేస్ కాదు, బట్ మేము ఉన్న దగ్గర ప్లేస్లోని అండ్ దట్టు మేము ఉంటుంది గవర్నమెంట్ అకామిడేషన్లో అనమాట. మేము ఇంకా బయటికి వెళ్ళి ఇంకెంతకంటే ఎక్కువ మాకు చేయడానికి చాలా టైం తక్కువ దొరుకుతుంది. సో నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే వాల్ పెయింటింగ్ అనమాట. మాకు ఉన్న 2 రూమ్స్లోని హాల్లో ఏంటంటే స్ట్రైట్గా వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో కనిపిస్తుంది అనమాట. వాల్ అంతా ఎంప్టీగా ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏదో ఒక డిఏవై చేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఫ్రేమ్స్ పెడదాం అనుకున్నాను, బట్ అదైతే చాలా టైం టేకెన్ అని అనిపించింది. బాటిల్ పెయింటింగ్స్ చేసినప్పుడు పెయింటింగ్ అంతా కూడా ఉండిపోయిందనమాట. సో దాంతోనే అది యూటిలైజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం వాల్ పెయింటింగ్ అనుకున్నాను. అండ్ ఈరోజైతే ఆ టైం వచ్చేసిందనమాట. సో ఏదో ఒక చిన్న డిజైన్ చేద్దాం అనుకున్నాను. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా చేశాను అనమాట చేసిన రోజు, ఎందుకంటే నాకు కూడా తెలియదు డిజైన్ ఎలా చేయాలి ఏంటి ఎలా వస్తుందని. బట్ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగానే వచ్చింది. మీన్స్ నాకైతే నచ్చిందనమాట. మీరు లాస్ట్లో ఫైనల్లీ లుక్ చూడండి ఎలా వచ్చిందో. అండ్ వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే 1 మంత్కి ఎక్కువైపోయింది వ్లాగ్స్ అప్లోడ్ చేసి. హెల్త్ అయితే చాలా ఇష్యూస్ వచ్చాయన్నమాట. కంటిన్యూస్గా హెల్త్ బాగోపోవడం 1.5 మంత్ నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా హెల్త్ అనేది అసలు బాగాలేదు చెప్పాలంటే. సో అందుకనే చాలా గ్యాప్ తీసుకున్నాను. సో ముందు ఎవరైతే నా వ్లాగ్స్ చూస్తున్నారో ఇప్పుడు కూడా నా వ్లాగ్స్ చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ముందు మళ్ళీ ఇంకా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను. సో ఇప్పుడు నేను అయితే ఇంకా వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. సో సపోర్ట్ మీ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి చాలా ఎక్కువ మందే ఉన్నారు. బట్ నేను వ్లాగ్స్ లేట్గా చేయడం వల్ల కంటిన్యూషన్ చేయకపోవడం వల్ల నాకు వ్యూస్ అనేవి రావట్లేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. సో అందుకని ఇంకా ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ అయిపోయి ఆల్రెడీ ఇప్పుడు స్కూల్స్ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వెకేషన్స్ కూడా ఇంకా 15th నుంచి వెకేషన్స్ కూడా ఇచ్చేస్తారనమాట. మే 15th వెకేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతాను, 1.5 మంత్ ఫ్రీ అవుతాను. సో అందుకని ఇంకా వ్లాగ్స్ అనేవి నేను కంటిన్యూ చేస్తాను. బాగున్నా బాగోపోయినా రోజుకి అట్లీస్ట్ 1 వ్లాగ్ అయినా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఈ వ్లాగ్లో నేను చేసిన వాల్ పెయింటింగ్ అండ్ డివై పోటర్స్ ఇంకా చిన్న డెకరేషన్తో కిచెన్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను నా కిచెన్ టూర్ చేద్దామని, ఇక్కడ గవర్నమెంట్ కిచెన్ టూర్ చేద్దామని. ఇది మేబీ నేను జూలైలో అనుకుంటున్నాను. సో జూలైలో వస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ అంతా కూడా నేను ఇంకా వైజాగ్లో అప్లోడ్ చేస్తాను. వైజాగ్లో వస్తాయి అన్నమాట అన్నీ కూడా. సో వైజాగ్లో మా ఇంట్లో బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. సో అందరూ కూడా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. అండ్ ఇప్పుడైతే మీరు వ్లాగ్ వాచ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. నెక్స్ట్ వ్లాగ్ అనుకుంటున్నాను మా హస్బెండ్ బర్త్డే అయిందనమాట. సో ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. సో అందరూ కూడా చూడండి అండ్
థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఎలా వచ్చింది ఏంటో చెప్పండి. నేనైతే అసలు పెన్సిల్తో కూడా డ్రా చేసుకోలేదు, ఎట్ ఏ టైం చేయడం వల్ల ఇలా వచ్చిందనమాట. సో ఐ థింక్ బెటర్ అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా కంటిన్యూస్ చేయండి, చూడండి, అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.